శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 23వ తేదీ 4వ నెల 2026 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, సప్తమి తిథి రాత్రి 1:42 వరకు, అనంతరం అష్టమి. పునర్వసు నక్షత్రం రాత్రి 1:41 వరకు, అనంతరం పుష్యమి నక్షత్రం. సుకర్మయోగం ఉదయం 10:49 వరకు, అనంతరం ధృతియోగం. గరజకరణం మధ్యాహ్నం 2:47 వరకు, అనంతరం వణిజకరణం. అమృత ఘడియలు రాత్రి 11:25 నుండి 12:55 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 10:07 నుండి 10:56 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:04 నుండి 3:54 వరకు. నేటి వర్జ్యం మధ్యాహ్నం 2:23 నుండి 3:53 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు. ఇక ఈనాటి విశేషాన్ని పరిశీలించినట్లయితే ఈనాడు పునర్వసు నక్షత్రం, అదేవిధంగా సప్తమి తిథి, వైశాఖ మాసంలో వచ్చేటటువంటి ఈ శుక్లపక్ష సప్తమి నాడు రామ జయంతి అని మనకి కొన్ని గ్రంథాల ద్వారా చెప్పబడుతున్నాయి. అందులో పునర్వసు నక్షత్రం రామచంద్రుడి యొక్క జన్మ నక్షత్రం. పునర్వస్ వదితిర్ దేవమాత ఆదిత్యమేవచ అని అదితి అనేటటువంటి దేవత అధిష్టానంగా ఉన్నటువంటి నక్షత్రం ఈ పునర్వసు నక్షత్రం. ఈ రామ జయంతితో పాటు ఈ రోజున అపర శంకరావతారులుగా చెప్పబడేటటువంటి విద్యారణ్య స్వామి వారి జయంతి కూడా ఈరోజు ఈ వైశాఖ శుద్ధ సప్తమి నాడు. మనం ఏ యుగమైతే ఒక స్వర్ణయుగంగా చెప్పుకుంటామో రాయల పరిపాలన, ఆ రాయల ఆ సంస్థానం అంటే ఆ రాజ్య స్థాపనకు విశేషమైనటువంటి కృషి చేసినటువంటి మహానుభావుడు విద్యారణ్యుల వారు. ఆయన జన్మనామం మాధవాచార్యుడు వారు. కానీ ప్రజలందరికీ కూడా ఒక చక్కని పరిపాలన, సుపరిపాలన అందించాలనేటటువంటి ఉద్దేశ్యంతో రాజ్య సంస్థాపనకై హరిహరరాయులను, బుక్కరాయులను ఆయన ప్రేరేపించి చక్కటి యోగ్యమైనటువంటి స్థలాన్ని కూడా సూచించిన తరువాత రాజ్య నిర్మాణం చేయాలి అంటే వారి దగ్గర ధనం లేదు. అటువంటి సందర్భంలో మహాలక్ష్మీదేవి కోసం ఆయన తపస్సు చేస్తే ఆవిడ ప్రత్యక్షమై ఈ జన్మలో నీకు ఎంతవరకు ప్రాప్తం ఉన్నదో అంతవరకు ఇచ్చేశాను, మళ్ళీ జన్మెత్తితే తప్ప నేను నీకు సంపద ఇవ్వలేను అని ఆవిడ చెప్తే, అప్పుడు మళ్ళీ జన్మ అంటే ఏమిటి అంటే మహాజ్ఞాని కాబట్టి ఆయన వెంటనే సర్వసంగ పరిత్యాగి అయి సన్యాస స్వీకారం చేసి మళ్ళీ అమ్మవారి కోసం ఆయన తపస్సు చేస్తారు. అప్పుడు చెప్పు, నీకు ఎంత సంపద కావాలంటే అంత ఇస్తానంటే, నాకు కాదు, నేను ఒక జగత్ కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసం ఈ తపస్సు చేశాను, వారికి ఎంత సంపద కావాలో ఇవ్వమంటే అమ్మవారు కొన్ని ఘడియల పాటు బంగారు కాసుల వర్షాన్ని కురిపించిందని, తద్వారా ఆ యొక్క రాయల సామ్రాజ్య స్థాపన, విజయనగర సామ్రాజ్య స్థాపన జరగడం, ఆ యొక్క రాజ్యం నడిచినంతకాలం ఎటువంటి సంపదకు లోటు లేకుండా గడిచి మణులు మాణిక్యాలు వీధుల్లో పోసి అమ్మారని చెప్పరని మనందరం కూడా చరిత్రలో చదువుకున్నటువంటి విషయం. అటువంటి ఆ గొప్ప ఆ స్థితికి కారణమైనటువంటి మహానుభావుడు విద్యారణ్యుల వారు. శంకర భగవత్పాదుల వారి యొక్క చరిత్ర మొత్తాన్ని కూడా మాధవీయ శంకర విజయం అనేటటువంటి పేరుతో లోకానికి అందించినటువంటి మహనీయులు విద్యారణ్యుల వారు. అదేవిధంగా దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠ 12వ పీఠాధిపతిగా వారు గురుతర బాధ్యతలను కూడా నిర్వర్తించినటువంటి మహానుభావులు. అదేవిధంగా ఈ వైశాఖ శుద్ధ సప్తమిని గంగా సప్తమి అని కూడా పిలుస్తారు. ఇంత పవిత్రమైనటువంటి ఈ రోజున అందరూ కూడా పరమగురు స్మరణ, రామస్తోత్ర పారాయణ, గంగా స్మరణ చేసి అందరూ తరిస్తారని, తరించాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగ మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ సప్తమి, వారం లక్ష్మీవారం లేదా గురువారం, నక్షత్రం పునర్వసు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మిథున క్షేత్రంలో, చంద్ర సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం సింహక్షేత్రంలో, రాహు సంచారం మకర క్షేత్రంలో, బుధ కుజ శనుల సంచారం మీనక్షేత్రంలో, బుధుడికి నీచస్థితి, రవి సంచారం మేషక్షేత్రంలో ఉచ్చస్థితి, శుక్ర సంచారం వృషభ క్షేత్రంలో స్వక్షేత్ర స్థితి. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి
శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే అధికారంతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత కొనసాగుతుంది. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉన్నప్పటికీ అనుభవంలో వాటిని ఆస్వాదించలేకపోతారు. అనుకున్నటువంటి విధంగా పూర్తి చేయలేకపోతారు. అసహన పరిస్థితులు ఉంటాయి. శారీరక శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత కొనసాగుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మేషరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఏలినాడు శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు అనుకున్నటువంటి విధంగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. మంచి సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని పెంచుతాయి. అనిశ్చిత పరిస్థితులు నియంత్రించగలుగుతారు. కాలయాపన వంటివి తగ్గుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. సినీ రంగం వారికి అత్యంత అనుకూలం. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో స్మరించడం, దర్శించడం, పూజించడం, శ్రీ సూక్త విధానంతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక పరిస్థితి వేగవంతంగా మెరుగవుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో వేగవంతంగా పొందగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మంచి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఏర్పడినప్పటికీ సద్వినియోగపరచుకోలేకపోతారు. తలనొప్పి సంఘటనలు కొనసాగుతాయి. గృహ విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. వివాదాలు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు వృత్తిలో కొనసాగుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో చిరాకులు ప్రబలమవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యార్థులు వెంటనే పొందలేకపోతారు. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. సందిగ్ధ పరిస్థితులు కొనసాగుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం క్రీడారంగం వారికి కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందలేకపోతారు. అభద్రతాభావం పెరుగుతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం మెరుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మిథున రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మంచి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో దక్కుతాయి. వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ ఆలస్యంగా పూర్తి చేయగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే వృత్తిలో కలిసి వస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో అభద్రతాభావం ఉంటుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యవసాయ రంగం వారికి మెల్లమెల్లగా దక్కుతాయి. ఉద్యోగస్తులకి శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు క్రీడా రంగం వారికి గెలుపుని తెచ్చిపెడతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా శ్రీ విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ద్వారా గ్రహ అతి ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆకస్మిక ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమాలు కొంతవరకు కలిసి వస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక విస్మయాలు ప్రయాణాల్లో చోటు చేసుకుంటాయి.
క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు వహించాలి. వ్యాపార రంగం వారికి ఆకస్మిక వివాదాలు తలెత్తేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. క్రీడారంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. పొరపాట్లు దొల్లేటువంటి సంఘటనలు వ్యవసాయ రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. న్యాయవాద వృత్తి వారికి సామాన్యం. ఆర్థిక విషయాల్లో అన్ని రంగాల వారు జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు సింహరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అష్టమ శని, అష్టమ కుజుడు ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు, ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలపడతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు అనుకున్నటువంటి విధంగా పూర్తి చేయగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత ఉన్నప్పటికీ పూర్తి చేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో మనస్పర్ధలు తగ్గుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా వ్యాపార రంగం వారికి గోచరిస్తుంది. మహిళలకు మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కన్యారాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వివిధ రకాల మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆకస్మిక చిక్కులు, సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించబడతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిలో కొనసాగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ విషయాల్లో ఎదుగుదలకి చేసేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకి లాభిస్తాయి. మహిళలకు సంతోష వార్తలు ఇంపుని కలిగిస్తాయి. గృహ విషయాలు అనుకూలం. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యాపార రంగం వారికి ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. మంచి అవకాశాలు క్రీడారంగం వారికి అభివృద్ధిని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు తులారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, కనకదారాస్తం వంటి స్థుతులతో కీర్తించడం ద్వారా అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా పేరు ప్రఖ్యాతులు పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఎదురవుతాయి. నిర్ణయాలు సందిగ్ధంగా మారతాయి. తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలు చేయలేకపోతారు. అనుమానాలు ప్రబలమవుతాయి. సందేహాలు కూడా ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత తగ్గుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని చూస్తారు. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించలేకపోతారు. మహిళలకు అస్వస్థ పరిస్థితులు ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా కొనసాగుతాయి. అనిశ్చిత పరిస్థితులు విద్యార్థులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం ద్వారా, స్మరించడం ద్వారా లేదా పూజించడం ద్వారా, అష్టమ బృహస్పతి, అష్టమ చంద్రుడి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు, ప్రతికూలతలు పరిష్కరింపబడతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత
కార్యకలాపాల్లో అభివృద్ధికి నోచుకుంటాయి. బలమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతుంది. ఎదుగుదలకే చేసేటువంటి కార్యక్రమాలు కూడా లాభిస్తాయి. అనిశ్చిత పరిస్థితులు వ్యాపారంగా బరిగి తగ్గుతాయి. విద్యార్థులకి ఏకాగ్రత పెరుగుతుంది. శ్రమ ఉన్నప్పటికీ మహిళలకు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. ఆశాజనకంగా మారుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు ధనుస్సు రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా, రుద్రాభిషేకం వంటి కార్యక్రమాల ద్వారా విలువైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కలిసి వస్తుంది. అనుకున్నదే తడువుగా కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు, పూర్తి చేయగలుగుతారు, విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి విషయాలు కలిసి వస్తాయి. భూ సంబంధిత లావాదేవీల విషయంలో, ఆర్థిక విషయాల్లో అనుకూలత సాధించగలుగుతారు. ప్రతిభ విద్యార్థులకి గుర్తించబడుతుంది. వేధిస్తున్నటువంటి సమస్యలు మహిళలకు పరిష్కరింపబడతాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాలు వ్యాపార రంగం వారికి ఆనందానికి దారితీస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా న్యాయపద వృత్తి వారికి గెలుపు లభిస్తుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మకర రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా మంచి మంచి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. స్థిరాస్తి విక్రయాలు వంటివి కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆర్థికంగా లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయం ఆకస్మికంగా ఏర్పడుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అనుకూలత క్రమక్రమంగా పొందగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు ఆశాజనకంగా మారతాయి. పిల్లల విషయంలో శ్రద్ధ ఏర్పడుతుంది. తెగించి నిర్ణయాలు తీసుకుని తద్వారా విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం కుటుంబ వ్యవహారాల్లో ఆనందానికి దారితీస్తుంది. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు కలిసి వస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కుంభరాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా శ్రీ విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి సమస్యల్ని ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు, పరిష్కరించుకోగలుగుతారు. అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అధిక ఒత్తిడిలు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయాన్ని పెంపొందింపచేసుకోలేకపోతారు. అసహన పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వచ్చినప్పటికీ ఓర్పు, సహనంతో కొనసాగించి పూర్తి చేయగలుగుతారు. మనస్పర్ధలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆకస్మికంగా ఏర్పడతాయి. ఉద్యోగస్తులకి సందిగ్ధ పరిస్థితులు కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. వ్యాపార రంగం వరకు వివాదాలు ఉన్నప్పటికీ కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మీన రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా జన్మ శని ద్వారా, జన్మ కుజుడు ద్వారా, అర్ధాష్టమ బృహస్పతి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు సిద్ధిస్తాయి.
ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి కుటుంబ వృద్ధి, ఆర్థిక వృద్ధి, ఆరోగ్య వృద్ధి చేకూరాలని, సంభాషణల ద్వారా అనుకూల పరిస్థితులు ఆర్థికంగా చేకూరాలని, మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందాలని, ఆలోచన సంపత్తి ద్వారా మంచి గుర్తింపు పొందాలని గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు శ్రీరామ జయంతి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో, అలాగే సంఖ్యాశాస్త్ర పరంగా ఆత్మసంఖ్య 9 ఉన్న వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో, వాళ్ళు ఏ ఏ రంగాల్లో రాణిస్తారో, జీవితంలో అదృష్టము ఐశ్వర్యము తొందరగా కలిసి రావాలంటే ఆత్మసంఖ్య 9 వాళ్ళు ఏ దైవాన్ని పూజించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు శ్రీరామ జయంతి. శ్రీరామనవమి పర్వదినానికి శ్రీరామ జయంతికి ఉన్నటువంటి తేడాను మనం పరిశీలించినట్లయితే, చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి తిథి రోజు 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు కర్కాటక లగ్నంలో శ్రీరామచంద్రమూర్తి జన్మించారు. కాబట్టి చైత్ర శుక్ల నవమి శ్రీరామనవమి, శ్రీరామచంద్రమూర్తి జన్మించిన రోజు. అయితే ఈరోజు శ్రీరామ జయంతి. దీనికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే, అవతార స్వరూపాలకి కొన్ని ప్రత్యేకమైనటువంటి నక్షత్రాలు వచ్చినప్పుడు ఆ నక్షత్రాలు, ఆ తిథులు వచ్చిన రోజును జయంతి అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి శ్రీరామ జయంతి అంటే అవతార పురుషుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క పూజ నిర్వహించటానికి అనుకూలమైనటువంటి తిథి నక్షత్రాలు ఉన్న రోజు శ్రీరామ జయంతి. ఈరోజు పునర్వసు నక్షత్రం ఉంది. విష్ణుప్రియమైనటువంటి వైశాఖ మాసము. వైశాఖ మాసంలో శ్రీరామచంద్రమూర్తి జన్మ నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రం ఉన్న రోజు ఈ తిథిని జయంతి తిథి అనే పేరుతో పిలుస్తారు. అందుకే దీన్ని శ్రీరామ జయంతి అన్నారు. శ్రీరామ నవమి రోజు శ్రీరామచంద్రమూర్తి జన్మించినప్పటికీ ఈ తిథికి ఆ ప్రాధాన్యత ఉంది కాబట్టి దీన్ని జయంతి తిథి అంటారు. కాబట్టి ఈ శ్రీరామ జయంతి తిథి సందర్భంగా ఎవరైనా సరే శ్రీరామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా, వడపప్పు పానకం శ్రీరామచంద్రమూర్తికి నైవేద్యంగా సమర్పించిన, శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని స్మరించుకున్న శ్రీరామచంద్రమూర్తి విశేషమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే సంఖ్యాశాస్త్రపరంగా పుట్టిన తేదీ, నెల, సంవత్సరం వీటిలో ఉన్న అంకెలు మొత్తం కలిపినప్పుడు వచ్చే అంకెను ఆత్మసంఖ్య అంటారు. ఈ ఆత్మసంఖ్య 9 ఉన్న వాళ్ళ మీద నవగ్రహాలలో కుజుడి ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. కుజుడు రౌద్రకారకుడు. అందుకే ఎవరికైనా సరే పుట్టిన తేదీ, నెల, సంవత్సరంలో ఉన్న అంకెలు మొత్తం కలిపినప్పుడు వచ్చే అంకె 9 వస్తే వాళ్ళకి ముక్కు మీద కోపం ఉంటుంది. అంతలోనే కోపం వస్తుంది, అంతలోనే కోపం తగ్గుతుంది. అటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే మాట పడని లక్షణాన్ని కలిగి ఉంటారు. నవగ్రహాలలో కుజుడు ఆత్మాభిమానానికి ప్రతీక కాబట్టి ఆత్మసంఖ్య 9 వాళ్ళకి విపరీతమైన ఆత్మాభిమానం ఉంటుంది. ఎవరైనా మాట అంటే ఆ మాట పడలేరు, అక్కడి నుంచి వెళ్ళిపోతారు తప్ప ఎవరైనా మాట అంటూ ఉంటే దాన్ని వినే శక్తి ఉండదు. అలాగే సాహసోపేతమైనటువంటి వృత్తులలో రాణించడానికి కూడా ఆత్మసంఖ్య 9 వాళ్ళకి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ రంగము, ఎలక్ట్రికల్ రంగంలో అద్భుతంగా రాణించే యోగం ఉంది. అలాగే సాహసోపేతమైనటువంటి క్రీడలలో ప్రవేశించి అద్భుతంగా ఆ క్రీడలలో విజయం సాధించడానికి కూడా ఆత్మసంఖ్య 9 వాళ్ళకి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కుజుడు అంటేనే సాహసానికి ప్రతీక. ఆత్మసంఖ్య 9 వాళ్ళ మీద కుజుడి ప్రభావం ఉంటుంది కాబట్టి సాహసోపేతమైన క్రీడల్లో ప్రవేశిస్తే ఆ రంగాల్లో అద్భుతంగా రాణిస్తారు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం చేసుకునే అవకాశం కూడా ఆత్మసంఖ్య 9 వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ రంగాలలో ప్రవేశిస్తే ఉద్యోగపరంగా అద్భుత విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. వ్యాపారం చేస్తే ఆహార పదార్థాలకు సంబంధించిన వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. హోటల్ వ్యాపారం బాగా కలిసి వస్తుంది. కిరాణా వ్యాపారం బాగా కలిసి వస్తుంది. అలాగే ఎండుమిర్చి వ్యాపారం వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. బియ్యం వ్యాపారం కలిసి వస్తుంది. ఈ వ్యాపారాలన్నీ కూడా ఆత్మసంఖ్య 9 వాళ్ళకి అద్భుతంగా కలిసి వస్తాయి. అయితే వీళ్ళు ప్రయాణాలు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కుజుడు కొద్దిగా ప్రమాదాలను కలిగింపజేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయాణాల పరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆత్మసంఖ్య 9 వాళ్ళకి అదృష్టం కలిసి వచ్చే తేదీలు 9, 18, 27 తేదీలు.
వారాల పరంగా మంగళవారం, గురువారం, శుక్రవారం కలిసి వస్తాయి. రంగుల పరంగా ఎరుపు రంగు బాగా కలిసి వస్తుంది. జీవితంలో 27వ సంవత్సరం వచ్చేసరికి అత్యుత్తమ స్థాయిలో ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆత్మసంఖ్య 9 వాళ్ళు వివాహం చేసుకోవాలనుకుంటే ఆత్మసంఖ్య 6 వాళ్ళని కానీ, ఆత్మసంఖ్య 8 వాళ్ళని కానీ, ఆత్మసంఖ్య 3 వాళ్ళని కానీ వివాహం చేసుకోవాలి. అప్పుడు వాళ్ళ దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది. లేదా ఆత్మసంఖ్య 9 వాళ్ళనే వివాహం చేసుకున్నా అద్భుతంగా దాంపత్య జీవితం ఉంటుంది. 9 ఆత్మసంఖ్యకి అధిపతి కుజుడు కాబట్టి, కుజుడికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి కాబట్టి ఆత్మసంఖ్య 9 వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని పూజించిన, నరసింహస్వామిని పూజించిన జీవితంలో త్వరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. ప్రతిరోజు ఓం స్కందాయ నమః అనే సుబ్రహ్మణ్య మంత్రాన్ని చదువుకోవటం, ప్రతిరోజు వీలు కాని పక్షంలో ప్రతి మంగళవారం ఈ మంత్రం చదువుకోవటం, మంగళవారం సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం, మంగళవారం సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం లేదా శ్రవణం చేయటం ద్వారా 9 ఆత్మసంఖ్య వాళ్ళు జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించగలరు. అలాగే మంగళవారం పూట లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చదవటం లేదా వినటం, సుదర్శన మంత్రాన్ని పఠించడం ద్వారా కూడా జీవితంలో అద్భుతమైన శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి ఆత్మసంఖ్య 9 వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని, నరసింహస్వామిని మంగళవారం పూట దర్శనం చేసుకోండి. విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు చైత్ర శుక్ల అష్టమి తిథి ఉంది. చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే అష్టమి తిథి అపరాజితాదేవి పూజ చేయటం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి అపరాజితాదేవి పూజను ఏ విధంగా నిర్వహించాలో, అలాగే స్తోత్ర పారాయణలు చేసేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.